guys, welcome back to my channel. So ee roju packing bags మీ అందరికీ తెలిసే ఉంటుంది what is the time for అనేది. It's for Sankranthi. So సంక్రాంతి అవుతున్నప్పుడు లేకపోతే అయిపోయిన తర్వాత ఈ వీడియో వస్తుంది మీకు. బికాజ్ నేను ఏమైనా ఫెస్టివల్లో ఏమైనా షూట్ చేసే ఉంటే అవన్నీ ఇప్పటి నుంచి లైన్గా వస్తాయి. సో అప్డేట్స్, అందుకే ఇది కొంచెం లేట్ అయ్యింది. ముందు వేరే వీడియోస్ స్కెడ్యూల్ చేయడం వల్ల ఇది కొంచెం లేట్ అయింది అనమాట. అండ్ ఈసారి సంక్రాంతి ఎలా ఉండబోతుంది అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బికాస్ మోస్ట్ ఆఫ్ కజిన్స్ కానీ లేకపోతే ఆదర్శ్ లేడు, నితీష్ ఇస్ నాట్ కమింగ్, దీపు లేడు, అండ్ అలా చాలా మంది మిస్సింగ్ అనమాట ఈసారి. సో నాకే ఏంటి ఎవ్వరు లేరు అన్నట్టు అనిపిస్తుంది. బట్ యా, చూడాలి వెళ్ళి ఎలా అవుతుంది ఏంటి, అసలు ఎన్ని వీడియోస్ షూట్ చేయగలను అనేది కూడా నాకు అసలు ఐడియా లేదు. నేనైతే ప్రస్తుతానికి ఇది షూట్ చేయాలి అని కూడా ఏది ప్లానింగ్ లేదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వీలైతే అలా అన్నట్టే అనుకుంటున్నాను. సో మీకు ఎప్పుడు తెలిసిందే, కార్స్లో వెళ్తే మోస్ట్లీ ఇలాంటి బ్యాగ్స్ క్యారీ చేస్తాము. సో బికాస్ బూట్ స్పేస్లో ఇలాంటివి ఏంటంటే ఈజీగా పట్టేస్తాయి సూట్ కేసెస్ కన్నా. సో ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీస్, ట్రైన్ జర్నీస్ అలా అయితే ట్రాలీస్, సూట్ కేసెస్ అవి క్యారీ చేస్తాం అనమాట. బట్ ఈసారి అయితే ఆదర్శ్ లేడు కాబట్టి, ఆదర్శ్ బ్యాగ్స్ లేవు కాబట్టి కొద్దిగా ఖాళీగానే ఉంటుంది. సూట్ కేస్ అయినా పట్టుకెళ్ళచ్చు. బట్ నా సూట్ కేస్ రెడ్ది నేను ఎప్పుడు మీకు చూపించేది ఆదర్శ్ తీసుకెళ్ళిపోయారు అనమాట. సో ఐ నీడ్ టు గెట్ అ న్యూ వన్, చూసి తీసుకోవాలి అది. సో ప్రస్తుతానికి అయితే బ్యాగ్లో అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ప్లానింగ్ ఫర్ 6 or 7 వీక్, ఒక 1 వీక్ లాగా అనుకుంటున్నాము. దానికి కావాల్సిన క్లోదింగ్ ఈసారి మరీ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు సంక్రాంతికి. వెరీ లిమిటెడ్, మోస్ట్లీ క్యాజువల్ వేర్ లాగే తీసేసుకున్నాను. ఒకటి రెండు మాత్రం కొద్దిగా నీట్గా ఫెస్టివల్ కాబట్టి ఆ 2 days వేసుకునేలాగా అయితే తీసుకున్నాను అంతే. సో నేనైతే ప్యాక్ చేస్తూ మీతో మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఎన్ని డేస్ ఉంటామో ఏంటి అనేది కౌంట్ చేసుకొని, సో డేకి ఒక పేర్ లాగా సెట్ చేసుకుని ఆ తర్వాత ఒక 2-3 ఎక్స్ట్రా పేర్స్ పెట్టుకుంటాను. దట్ ఈస్ హౌ ఐ డూ. కన్ఫ్యూజన్ అనమాట. 3 ఉంటే 3 అవసరం లేదు, ఒక 2 పెట్టుకుంటే చాలు, ఏది పెట్టుకోవాలి అని. సో మ్యాక్సిమం ఈసారి అయితే నేను చాలా లైట్ వెయిట్ ప్రిఫర్ చేశాను. సో మనకి ఇక్కడ ఇంత చల్లగా ఉంది కానీ ఊరు వెళ్ళేసరికి ఏంటంటే ఎంత చల్లగా ఉన్నా టైప్ ఆఫ్ హ్యూమిడిటీ ఉంటుంది కదా. సో మార్నింగ్ అంతా పేర్ చేసుకొని ఒకటి ఉండాలంటే కూడా ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం చాలా లైట్ వెయిట్ ప్రిఫర్ చేశాను ఈసారి. సో ఫస్ట్ ఇవి అయిపోతే ఏంటంటే నెక్స్ట్ మనం స్కిన్ కేర్ అలాంటివి చూసుకోవచ్చు, ఏమేమి పెట్టుకోవాలి, యాక్సెసరీస్ అలాంటివన్నీ. అండ్ మెయిన్లీ నేను రీసెంట్ ఆబ్సెషన్ అనమాట, మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను. సో ఆల్ టైమ్ ఫేవరెట్, దాంట్లోనే కొత్తగా ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. అవి ఏంటి అనేది చూపిస్తాను. దే స్మెల్ రియలీ వెరీ గుడ్ అనమాట. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఓన్లీ స్మెల్ వస్తాయని కాదు, ఇట్ గివ్స్ దట్ మాయిశ్చరైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. సో నేను అందుకే అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో నేనేం ఫ్రేగ్రెన్సెస్ ప్రిఫర్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో 1 బీనీ కేస్, అక్కడ మంచు టైప్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను దేని మీదకి దానికే లెగ్గిన్స్ అయితే పెట్టేస్తాను ముందే. బికాస్ తర్వాత చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటుంది అనమాట, పెట్టానా లేదా ఏంటి అని. ఒకసారి ఏ పేర్కి ఆ పేరు సెట్ చేసేస్తే ఏంటంటే తర్వాత చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఏమేమి లేవు అనేది.
సో యా మ్యాక్సిమం క్లోదింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే యాజ్ ఐ సెడ్ యూ ఇప్పుడు అన్ని స్కిన్ కేర్ ఇవన్నీ తీయాలి కాబట్టి ఐ షో యూ మై వెరీ వెరీ రీసెంట్ అబ్సెషన్స్ లా. సో యా దీస్ ఆర్ ది వన్స్. ఇది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇఫ్ యూ సర్చ్ ఫర్ దెమ్ యూ కెన్ గెట్ దెమ్. సో ఇవి వచ్చేసి నేను రీసెంట్గా బాత్ అండ్ బాడీ వర్క్స్లోనే 3 types ఆఫ్ మాయిశ్చరైజర్స్ తీసుకున్నాను అనమాట. బట్ వచ్చేసి ఇది స్మెల్స్ వెరీ వెరీ గుడ్. ఇది వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్ సాల్ట్ వాటర్ బ్రీజ్ 24 hours మాయిశ్చర్. చాలా చాలా స్మూత్ ఉంటుంది స్కిన్, ట్రస్ట్ మీ. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ స్టార్లైట్ నైట్ అని ఇవి. సో మనకి ఈ 2 types దొరుకుతాయి బాత్ అండ్ బాడీ వర్క్స్లో. వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం థిక్ ఉంటుంది కంపారిటివ్లీ టు దిస్. అండ్ ఇవి మంచి మంచి డీల్స్లో కూడా పెడుతున్నారు. సో ఇఫ్ యు ఆర్ అ ప్రైమ్ యూజర్ ఇన్ అమెజాన్ మనకి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది గ్రేట్ రిపబ్లిక్ సేల్కి. ఒకసారి చెక్ చేసేయండి. డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ ఆఫర్స్. సో ఇది ఒకటి. ఇది కూడా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అన్నమాట. సో ఇదేంటంటే మీరు ఏది తీసుకున్నా అన్నీ చాలా మంచి ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి. సో పైన ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది కానీ దాన్ని బట్టి తీసుకోండి. ఒకసారి ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ మీరు అంత తొందరగా చేంజ్ అవ్వలేరు అనమాట వేరే దానికి. సో దాట్స్ ద ప్రాబ్లమ్. బట్ ఇట్స్ గుడ్, బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అంటే వై నాట్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ ఫెయిరీ టైల్. ఇది కూడా చాలా చాలా సటిల్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ హాఫ్ ద ప్యాకేజింగ్. అన్ని ప్యాకేజెస్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. సో దిస్ ఆల్సో స్మెల్స్ వెరీ గుడ్. అంటే కొంచెం బెర్రీ సైడ్స్ కొన్ని ఉంటాయి, కొంచెం స్వీట్ స్మెల్స్ వచ్చే కొన్ని ఉంటాయి, కొంచెం సెంటెడ్ ఫ్రేగ్రెన్సెస్ వచ్చే కొన్ని ఉంటాయి. సో అలా చాలా డిఫరెంట్, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి మనకి. బాత్ అండ్ బాడీ వర్క్స్ ఇస్ ఆల్ అబౌట్ స్కిన్ కేర్ కాబట్టి మీరు ఒక్కోసారి ట్రై చేసి ఒకటో రెండో ట్రై చేసి చూస్తే దాన్ని బట్టి మీరు మిగతావి పర్చేస్ చేసుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ ద వన్. అండ్ అనదర్ వన్ ఇస్ దిస్ ఫ్రమ్ విక్టోరియా సీక్రెట్. ఇది వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే బట్ చాలా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అగైన్ అండ్ వెరీ గుడ్ మాయిశ్చరైజేషన్. సో విక్టోరియా సీక్రెట్ నుంచి అంబర్ రొమాన్స్. ఎవరైనా ఎస్ వీ వాంట్ టు ట్రై న్యూ వన్స్ అని అనుకుంటే ట్రై దిస్. అంబర్ రొమాన్స్ ఒకటి అంత ఎక్కువ స్టాక్లో ఉండట్లేదు బట్ చెక్ చేసుకుంటూ ఉండండి, ఉన్నప్పుడే గ్రాబ్ ఇట్. మిగతాది ఉంటున్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. బట్ ఐ పర్సనలీ లైక్ ద స్మెల్ ఆఫ్ దిస్ వన్. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ ప్యాకేజింగ్, మంచి గ్లిటరీ షేడ్లో ఉంటుంది. సో ఈ మాయిశ్చరైజర్స్ అన్నీ ఏంటంటే చాలా లైట్ ఉంటాయి అనమాట మనం అప్లై చేసుకున్న తర్వాత. అంటే కొన్ని మాయిశ్చరైజర్స్ ఉంటాయి హెవీ ఫీలింగ్, వీఆర్ క్యారింగ్ సంథింగ్ ఆన్ అవర్ ఫేస్ లేకపోతే ఆన్ అవర్ బాడీ అన్నట్టు అనిపిస్తుంది కానీ దీస్ ఆర్ నాట్ లైక్ దట్. అట్ లాస్ట్ సన్ స్క్రీన్ అయితే పక్కా అప్లై చేసుకోండి ఇఫ్ యూఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. సో దిస్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ డే. అంటే మేక్ ఇట్ యాజ్ యువర్ రొటీన్, నేనైతే అదే చెప్పగలను. అండ్ ఇప్పటి వరకు నేను చాలా యూజ్ చేస్తూ వచ్చాను కానీ. సో ద సన్స్క్రీన్ ఫ్రమ్ Aqualogica ఇస్ చాలా చాలా లైట్ వెయిట్ అండ్ ఇట్స్ డూయింగ్ ఇట్ వర్క్. అండ్ మీకు గ్లోయీ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. సో దిస్ స్మాల్ ట్యూబ్ వర్క్స్ లైక్ వండర్స్. అండ్ చూడడానికి ఇలా ఇంత సన్నగా ఉంది కానీ యూనో చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట దీంట్లో. నేనే వాడుతూ ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది ఇంకెక్కడ ఉంది దీంట్లో అన్నట్టు చూస్తున్నాను రోజు. బట్ ట్రస్ట్ మీ అఫోర్డబుల్ ప్రైస్లో వెరీ గుడ్ ప్రోడక్ట్. సో దీస్ ఆర్ మై రీసెంట్ అబ్సెషన్స్. అంటే ఆ రోజు మూడ్ బట్టి ఐఎమ్ యూజింగ్ ద మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ ఫర్ ష్యూర్. సో ఓన్లీ మార్నింగ్స్ అలా కాదు, ఐ యూజ్ దెమ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో సేమ్ ప్రోడక్ట్ ఇప్పుడు కనుక స్టాక్లో ఉంటే నేను ఖచ్చితంగా అవే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ మెన్షన్ చేస్తాను. ఒకవేళ లేకపోతే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి అంటే నేను ముందు కూడా యూజ్ చేసిన ఉన్నాయి కాబట్టి ఇంకా బెటర్ ఫ్రేగ్రెన్సెస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ పక్కా ఇదైతే మెన్షన్ చేస్తాను. ఐ హైలీ రికమెండ్. దిస్ ఈస్ నాట్ స్పాన్సర్డ్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్, అలా ఏం కాదు. దీస్ ఆర్ మై పర్సనల్ థింగ్స్. స్పెండ్ చేసేది అంటే దీస్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్కి బికాజ్ ఐఎమ్ నాట్ అ మేకప్ పర్సన్, ఎక్కువ యూజ్ చేయను, వెరీ వెరీ లైట్ అండ్ చాలా తక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి మాయిశ్చరైజర్స్ అండ్ కొద్దిగా పర్ఫ్యూమ్ సైడ్ మరీ టూ మచ్ కాదు, అలా కొద్దిగా స్పెండ్ చేస్తూ ఉంటాను. బట్ ఫర్ మాయిశ్చరైజర్స్ ఎస్ తప్పు లేదు అని అయితే నాకు అనిపించింది. ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ అండ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, మీకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, యూ లైక్ ఇట్ అంటే దట్స్ ఆల్ వి నీడ్. ఇదైతే ఇప్పుడు
చూసుకొని ఒక 2 సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే ఐ వాంట్ టు క్యారీ ఎవ్రీథింగ్. బట్ అవసరం లేదు, అది ఎందుకు ఊరికే క్యారీ చేసి మళ్ళీ తీసుకొని రావడమే రిటర్న్ అంతే ఉంటుంది. సో మేబీ ఐ విల్ టేక్ దిస్ వన్. సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ కాబట్టి ఇది. అండ్ లెట్స్ గో విత్ దిస్. ఒకటి ఎలాగా కొంచెం కన్ఫ్యూజ్డ్. లెట్స్ గో విత్ దిస్. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇంకొక చిన్నవి అలా పెట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అవన్నీ సార్ట్ చేసుకోవాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి ఏ డ్రెస్ మీదకి ఏ సెట్ అవుతుంది అనేది. నాట్ మచ్, ఓన్లీ ఒక 2 to 3 pairs పెట్టుకుంటాను, మిగతావి నార్మల్గా ఉంచేసుకుంటాను. బికాజ్ నార్మల్ వన్స్ ఎక్కువసేపు ఉంచుకోలేదు అనమాట, నాకు పడవు. మళ్ళీ ఏదో ఒక ర్యాషెస్ రావడము, ఇయర్స్కి ఏదో ఒకటి అవుతుంది. సో యా, దట్స్ ఆల్. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తాను నా సైడ్ నుంచి మీకు ఫెస్టివల్ వీడియోస్ ఇవ్వడానికి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. I'll meet you very very soon with very good videos. Until then, so guys, please take care, stay healthy, stay happy, and bye bye.